ప్రియమైన తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపర్లారా, గొల్లకుర్మ యాదవ్ సోదరులారా, మా బాధ, మీ బాధ, మనందరి బాధ. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SRDP అయితే ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం కార్యక్రమాలకు సంబంధించినటువంటి గొర్రెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది డీళ్లు కట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మన సంఘం పక్షాన గత 2 రోజుల క్రితం జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో మొదటగా ఇది నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఏర్పడి ఇంకా 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడు 50 రోజులు అయినట్టుంది. కాబట్టి ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేద్దామని వెంటనే పోరాటము, ధర్నాలు, రాస్తారోకోలు అనేటటువంటి కార్యక్రమం కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు, గొర్రెల కాపర్ల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల్లో జనవరి 26వ తేదీ లోపు మేము కట్టినటువంటి డీడీలకు సంబంధించిన వాళ్లకు తక్షణమే నగదు బదిలీ ద్వారా కానీ లేదా గొర్రెల పంపిణీ కానీ, లేదు మీరు పాత పద్ధతి చేయదలుచుకుంటే గొర్రెల పంపిణీ చేయండి, లేదు మీదైనా ఏదైనా నూతనమైనటువంటి గైడ్ లైన్స్ ఉంటే మీ గైడ్ లైన్స్ ద్వారా అయినా సరే, మీ మార్గదర్శకాల ద్వారా అయినా సరే దీనికి ఒక సత్వర పరిష్కారము, ఒక హేతుబద్ధమైనటువంటి పరిష్కారము, ఒకటి గొర్రెల కాపర్లకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగపడే విధమైనటువంటి పరిష్కారాన్ని మేము మీ నుంచి ఆశిస్తున్నాం. ఆ విజ్ఞప్తినే మీకు నేరుగా కలెక్టర్ల ద్వారా మీకు ఈరోజు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకి ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్న విషయం ఏంటంటే, జనవరి 26 లోపు మీరు దీనికి పరిష్కారం చూపెట్టినట్టయితే ఆందోళన ఉన్నటువంటి తెలంగాణ గొర్రెల కాపర్లు పోరాట రూపం ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరిస్థితి రానివద్దనే కోరుకుంటున్నాం. పరిష్కరించని ఎడల 26వ తేదీ తర్వాత మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్లకుర్మ మేధావులు, విద్యావంతులు మరియు గొర్రెల కాపర్ల సంఘాల నాయకులతో మాట్లాడి తదుపరి తీసుకుపోయేటటువంటి ఆందోళనకు పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.